గురుగారు, మనం ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు కొన్నిసార్లు మనకి నచ్చిన పనైనా కూడా సొసైటీ గురించి ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని. మనం మన గురించి బ్రతకాలా? సమాజం గురించి బ్రతకాలా? సందేహం ఏముంది? మనం మన గురించే బతకాలి. సమాజం గురించి బతకాల్సిన అవసరం ఏముంది అసలు? అందరూ ఇట్లాగే అనుకుంటే సమాజం అంతా ఇట్లాగే అనుకున్నట్టు కదా! మన గురించి మనం బతకటం అంటే స్వార్థం కాదు మళ్ళీ. అవును. వీ హ్యావ్ ఎ లైఫ్ అండ్ వీ హ్యావ్ టు లివ్ ఇట్. ఇంకొకరి కోసం ఎందుకు బతకాలా? అనుకునేవాళ్ళు మనం ఏం చేసినా అనుకుంటారు. ఇంకొకరి కోసం ఎందుకు అవును. బతకాలి? వాట్స్ ద యూజ్ ఆఫ్ ఇట్? నీ కోసం నువ్వు బతికితే చాలు కదా! నీ లైఫ్ నీ ఇష్టం. అందరూ ఇట్లాగే అనుకుంటే చాలా బాగుంటుంది ప్రపంచం. ఇంకొకరి కోసం బతకటం అనవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మన భారతీయ వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో ఏమిటంటే వీఆర్ డిపెండెంట్ వన్స్ ఎ టైమ్ అండ్ దేర్ ఆర్ డిపెండెంట్స్ ఆన్ అస్. అవును. మనం ఒకప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రుల మీద ఆధారపడ్డాం. మనం పెద్దగా ఈ తల్లిదండ్రులు అయ్యాక మన మీద మన పిల్లలు ఆధారపడుతున్నారు. రేపు మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళ పిల్లలు ఆధారపడతారు. ఇట్ ఇస్ అ చైన్. అవును. వాళ్ళ కోసం బతకటం అంటే అది. ఇదివరకు సంసారాలు పెద్దవి. ఒక్కొక్క తల్లి 6, 7, 10 మందికి 10 మంది పిల్లలు కూడా జన్మనిచ్చారు. ఉన్నారు. అవును. వాళ్ళు వాళ్ళ కోసం బతకలేదు, పిల్లల కోసమే బతుకుతున్నాం అనుకున్నారు. అదే వాళ్ళ బతుకు అనుకున్నారు వాళ్ళు. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని పెంచాలి, పెద్దగా చేయాలి, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేయాలి, తర్వాత ఇంకేమన్నా కానీ. సో ఇంతకంటే గొప్ప లైఫ్ ఏముంటుంది? మా పెద్దవాళ్ళు, మా తల్లిదండ్రులు వాళ్ళు 1-2 సార్లు అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తు. మా వరకు మేము చూసుకుంటే ఈ మీరేమైపోయేవాళ్ళో. ఈరోజు మీరు ఇలా ఉండేవాళ్ళు కాదు అని అంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చేంజ్ ఇన్ సొసైటీ. అసలు పిల్లలే వద్దు, పెళ్ళిలే వద్దు అనిపోతున్నారు. సో మన కోసం మనం బతకటం కంటే గొప్ప బతుకు ఇంకొకటి ఉండదు. అప్పుడు మన బతుకు అనుకుంటే ఆ కాలంలో ఆ తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలే వాళ్ళ బతుకు, వాళ్ళ జీవితం అంతే ధన్యమైపోయినట్టే. ఒక కాలం అట్లా ఉండేది. అవును. ఇప్పటి కాలంతో ఆలోచిస్తే నా జీతం నేను తెచ్చుకుంటాను, నేనే సంపాదించుకుంటాను, నేనే ఖర్చు పెడతాను, నేనే చూసుకుంటాను, నాకు పెళ్ళాం వద్దు, నాకు భర్త వద్దు, నాకు పిల్లలు వద్దు. ఇది నీకోసం నువ్వు బతకటం కాదు. నీకోసం నువ్వు బతకటము అంటే ఇది కాదు. దేర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. నీకోసం నువ్వు బతుకుతూ నువ్వు ఏదో చేయాలా. ఏమి చేయకుండా నీకోసం నువ్వు బతకటం అంటే దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ లైఫ్. ఏదో చేయాలి అంటే నువ్వే చెయ్యి, ఇంకొకరిని కోసం ఏమి చేయకు. నీకోసమే నువ్వు బతుకు, కానీ ఏదో చేయాలి కదా. అవును. అది ఆ ఫిలాసఫీ ఒకటి ఉంటుంది. నీకు ఇష్టం వచ్చిన తీరు నువ్వు బతుకు, దాని మీద నిలబడు, వదలొద్దు. అల్టిమేట్గా ఏమైపోతావు? నువ్వు గొప్ప ఫిలాసఫర్ అవుతావు. అట్ ద ఎండ్ ఆఫ్ ది లైఫ్ యూ విల్ బికమ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్. ఈ మాట మీద ఉండాలా, నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా అనే మాట మీద ఉండాలి. కొంతకాలం నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, కొంతకాలం నేను ఫలానా అబ్బాయిని అమ్మాయిని ప్రేమిస్తున్నాను, వాళ్ళ కోసం ఇదంతా చేస్తున్నాను, మళ్ళీ కొంతకాలం ఇంకేదో. ఇట్లా కాదు, నీ ఇష్టం వచ్చినట్టు బతకడం. ఆ ఫిలాసఫీ ఆ మాట మీద నిలబడి అట్లా బతుకు. చివరికి గొప్ప వేదాంతి అయిపోతావు, అందులో సందేహం ఏం లేదు. ఆ వేదాంతంలో ప్రపంచానికి పనికొచ్చేది ఏదో నువ్వు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. లైఫ్ అన్నది అట్లా ఉండాలి. కొంతకాలం ఒకరి కోసం, కొంతకాలం ఒకరి కోసం, కొంతకాలం ఒకరి కోసం బతకటంలో దర్ ఇస్ నో పాయింట్ ఇన్ లివింగ్. ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు ఈ సమాజంలో చూస్తున్నాము. కొంతకాలం ఎవరితోనో ఇష్టపడతారు, మనస్పర్ధలు వస్తాయి, విడిపోతారు, మళ్ళీ తర్వాత ఇంకొకరిని ఎవరో, అక్కడ ప్రేమ అది ఇది అంటారు, మళ్ళీ అక్కడ కొంతకాలం తర్వాత విడిపోతారు, మళ్ళీ ఇంకోరు. సో యు ఆర్ నాట్ లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. నీకోసం నువ్వు బతకటం అంటే ఎవరు ఏమన్నా కానీ నీకోసం నువ్వు బతకాలి లైఫ్ లాంగ్. ఆ స్టేట్మెంట్ మీద నిలబడాలా. అట్లా చేయగలిగితే అది గొప్ప జీవితం. చాలామంది ఫిలాసఫర్స్, చాలా గొప్ప గొప్ప మేధావులు, వీళ్ళంతా కూడా ఇట్లా వచ్చిన వాళ్ళే. అంటే జీవితం నేర్పిన ప్రతి పాఠాన్ని వాళ్ళు తీసుకున్నారు, అనుభవాలను వదిలేశారు, పాఠాలను తీసుకున్నారు. అట్లా గొప్ప వాళ్ళు అయ్యారు. నువ్వు కూడా అట్లా గొప్పవాడే కావచ్చు. అయితే గొప్పవాళ్ళు కావటానికి కూడా ఎప్పుడూ ఏదో ఒక పాయింట్ ఉండాలి, దేంట్లో గొప్పవాడిని కావాలి అన్నది. అటు వెళ్ళిపోతుంటే క్రమంగా దారి సుగమం అవుతూ ఉంటుంది. దారిలో గతుకులు ఇవన్నీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే గొప్ప లైఫ్లోకి ఎంటర్ కావచ్చు. సో మన లైఫ్ కోసం మనం బ్రతకాలి, మన కోసం మనం బ్రతకాలి అన్నదానికి మంచి డెఫినేషన్ ఇచ్చారండి. ధన్యవాదాలు.